హైదరాబాద్ మహానగరంలో నర్సింగ్ విద్యార్థి మృతిపై భయంకరమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలోని గచ్చిబౌలిలోని ఓ హోటల్లో ఈరోజు సోమవారం ఉదయం ఓ గదిలో శృతి అనే అమ్మాయి ఫ్యాన్కి వేలాడుతూ ఉరివేసుకొని చనిపోయినట్లుగా కనిపించింది. తొలుత ఆత్మహత్య అనుకున్నప్పటికీ ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రాథమిక విచారణ ఆధారంగా జడ్చర్లకు చెందిన శృతి గచ్చిబౌలి చిన్న అంజయ్య నగర్లోని రెడ్ స్టోన్ హోటల్లో గత రాత్రి ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు వెల్లడించారు. కానీ యువతి ఉన్న హోటల్ గదిలో రక్తపు మరకలతో పాటు బెడ్ కింద 3 బీర్ సీసాలు, కాల్చి పడేసిన 30 సిగరెట్లు, ఓ వాటర్ బాటిల్, చిప్స్ ప్యాకెట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో తమ కూతురిది ఆత్మహత్య కాదని ఎవరో దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని మృతురాలి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హోటల్ గదిలో ఉన్న పరిస్థితి చూస్తుంటే అక్కడేదో అనుమానాస్పదంగా జరిగినట్లు అర్థమవుతుందని పోలీసులు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శృతి ఆ హోటల్కు ఎప్పుడొచ్చింది, ఎవరితో వచ్చింది, ఆమెతో పాటు గదిలో ఎవరెవరున్నారు, గదిలో ఉరేసుకున్నట్లు పోలీసులకు కానీ మేనేజ్మెంట్కు కానీ సమాచారం ఎవరు అందించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. హోటల్ గదిలో రక్తపు మరకలు కనిపించడంతో ఆమెపై అత్యాచారం జరిగినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు బలంగా అనుమానిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఆత్మహత్య అయితే కాదని, ఖచ్చితంగా దారుణం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా జడ్చర్లకు చెందిన శృతి గతంలో యశోద హాస్పిటల్లో ట్రైనీ నర్సుగా పనిచేసినట్లు సమాచారం. కొంతకాలం క్రితం యశోద ఆసుపత్రిలో ఉద్యోగం మానేసి ఇంటికెళ్ళిపోయి మళ్ళీ తిరిగి ఇటీవలే నగరానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరో ఉద్యోగం వెతుక్కునే వేటలో ఉన్నట్లు సమాచారం. సిటీకి జాబ్ కోసం వచ్చిన తమ కూతురు ఇలా అయిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని విషయాలు పోస్టుమార్టం రిపోర్ట్తో బయటపడే అవకాశాలున్నాయి. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.